ఒకప్పుడు ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఉద్దండుల నాయకత్వంలో పోరాటాల్ని ముందుండి నడిపించిన ఎర్ర పార్టీ ఆ స్థాయిలో నవతరం లీడర్షిప్ని సిద్ధం చేసుకోలేకపోయింది. లెఫ్ట్ అంటూ ఎప్పటికీ తమ స్థానం ఎడం వైపేనని ఫిక్స్ అయిపోయిన వామపక్షాలు పొలిటికల్ వార్లో బాగా వెనకబడిపోయాయా? చెప్పుకోదగ్గ నాయకుల్ని తయారు చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాయా? ఏమో, పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన ఎరుపు దళాల కథ ముగిసిపోనుందా, లేక కొత్త నాయకత్వంతో సరికొత్త చరిత్రకు నాంది పలకనుందా? కొత్త నాయకత్వంతో సిపిఎం సీన్ మారుతుందా? ఒకప్పుడు ఉత్సాహం నింపిన ఉద్దండులు ఇప్పుడేమో పెద్దగా గుర్తింపు లేని నాయకులు. చరిత్ర కాబోతున్నారా, కొత్తగా రాయబోతున్నారా? 24వ అఖిల భారత మహాసభల ముగింపు సందర్భంగా కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ భవిష్యత్తుపై ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. కమ్యూనిస్టు కొత్త పోరాట యోధులకు సహచరుల నుంచి, కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఇప్పటికే మిణుకుమిణుకుమంటోన్న పార్టీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందన్న ఆందోళన మరోపక్క వ్యక్తమవుతోంది. 85 మంది సభ్యులతో నూతన కేంద్ర కమిటీని ఎన్నుకున్న సిపిఎం ఎంఏ బేబీని ప్రధాన కార్యదర్శిగా ఖరారు చేసింది. ఎంతో మంది ఉద్దండులను ఆ స్థానంలో కూర్చోబెట్టిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ తొలిసారిగా ఓ మైనార్టీ నేతకు కీలక పదవిని కట్టబెట్టింది. 18 మంది సభ్యుల పొలిట్ బ్యూరోని సైతం ఎన్నుకున్న కేంద్ర పార్టీ 8 మందికి కొత్తగా అవకాశం ఇచ్చింది. ఇందులో తెలంగాణ నుంచి రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి చోటు దక్కడం విశేషం. కొత్తగా సిపిఎం జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం బాగుంది. ఎంఏ బేబీ వంటి సీనియర్ కమ్యూనిస్టును ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం సముచితమే అన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. కానీ ఒకప్పుడు తమ నాయకత్వంతో ఉద్యమాల్ని ఉర్రూతలూగించి క్యాడర్లో ఉత్సాహం నింపి ప్రజల్లో కాస్తో కూస్తో కదలిక తెచ్చిన ఉద్దండుల నాయకత్వ పటిమ నేటి తరం కమ్యూనిస్టులకు కరువైందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అలాగని ప్రస్తుత నాయకత్వాన్ని తక్కువ చేసి చూపలేం. వారు కూడా బలమైన పోరాట స్వభావం కలిగిన వారి. వారు కూడా కమ్యూనిస్టు భావజాలాన్ని దశాబ్దాలుగా ముందుకు తీసుకువెళ్తున్నవారి. కాకపోతే ఓ హరికిషన్ సింగ్ సుర్జిత్, ఓ జ్యోతి బసు, ఒక సీతారాం యచూరి, ఒక ప్రకాష్ కారత్, ఇలా చెప్పుకుంటూ పోతే సిపిఎం అనగానే ఇలాంటి దిగ్గజాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ తర్వాత ఆ స్థాయి కమ్యూనిస్టు నాయకులేరి అన్నదే ఎరుపు దళాన్ని వేధిస్తోన్న ప్రశ్న. మారుతున్న కాలానికి తగ్గట్టుగా తర్వాతి తరానికి అనువైన అవసరమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో కమ్యూనిస్టులు ఘోరంగా విఫలమయ్యారనే దానికి ఇదే నిదర్శనంగా చెప్పొచ్చు. బూర్జువా పార్టీల్ని వ్యతిరేకిస్తూ గళం వినిపిస్తోన్న కామ్రేడ్స్ ఇప్పటికీ చాలా మందే ఉన్నా దేశం గుర్తించదగ్గ, గర్వించదగ్గ నాయకత్వం అయితే కాదన్నది జగమెరిగిన సత్యం. పంజాబ్కు చెందిన అరవీర కమ్యూనిస్టు నాయకుడు హరికిషన్ సింగ్ సుర్జిత్ కొన్ని దశాబ్దాల పాటు ప్రజా ఉద్యమాల్లో యాక్టివ్గా ఉన్నారు. దశాబ్దాల పాటు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న సుర్జిత్ 1992 నుంచి 2005 మధ్య సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004లో యూపీఏ 1 ఏర్పాటులో కింగ్ మేకర్లా వ్యవహరించారు. కమ్యూనిస్టు యోధుల్లో కీలకమైన వారు జ్యోతి బసు. దాదాపు 2.5 దశాబ్దాలు ఏకధాటిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. బెంగాల్ను సిపిఎం కంచుకోటగా మార్చారు. ఆ తర్వాత అక్కడ పార్టీ పరిస్థితులు తలకిందులైనా ఆయన పేరు మాత్రం అజరామరంగా నిలిచిపోయింది. అంతేకాదు 2 సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా పార్టీ నిర్ణయంతో ఏకీభవిస్తూ కామ్గా ఉండిపోయిన అసలు సిసలు కమ్యూనిస్టు ఆయన. ప్రకాష్ కారత్ లాంటి నాయకులు సైతం కమ్యూనిస్టు కాంతులను ప్రజాక్షేత్రంలో వెదజల్లే ప్రయత్నం చేశారు. 3 సార్లు వరుసగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కారత్ కమ్యూనిస్టు చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. దక్షిణాది నుంచి కమ్యూనిస్టు నాయకత్వానికి వన్నె తెచ్చిన నాయకుడిగా సీతారాం యచూరి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు సాధించారు. పార్లమెంటు లెఫ్ట్ పార్టీల ప్రజాపక్ష భావజాలాన్ని బలంగా వినిపించడంలో చాలా సందర్భాల్లో ఆయన సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అలాంటి సీతారాం యచూరి గతేడాది స్వర్గస్థులవ్వడం సిపిఎం పార్టీకి పెద్ద దెబ్బే. ఆయన స్థానంలో కొత్త చీఫ్ ఎన్నుకునే వరకు ప్రకాష్ కారత్ ఆ బాధ్యతలు నిర్వర్తించగా ఇప్పుడు ఎంఏ బేబీకి అవకాశం దక్కింది. 71 ఏళ్ల బేబీది తక్కువ ప్రస్థానమేమీ కాదు. కొన్నేళ్లుగా సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. గతంలో 2006-11 మధ్య కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1986-98 మధ్య రాజ్యసభ ఎంపీగానూ ఉన్నారు. అయితే ప్రజాక్షేత్రంలో పెద్దగా గుర్తింపు లేని ఈ నాయకత్వం
ప్రస్తుత తరుణంలో ఎంతవరకు రాణిస్తుంది అన్నదే ఆలోచింపజేస్తోన్న అంశం. పశ్చిమ బెంగాల్లో మొదలైన సిపిఎం పతనం అంతకంతకు దేశమంతా పాకిపోయింది. దాదాపుగా కమ్యూనిస్టులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఒక్క కేరళలో మాత్రమే మిణుకుమిణుకుమంటోన్న సిపిఎం ఇప్పుడు ఈ నాయకత్వంతో పూర్వ వైభవం దిశగా అడుగులు వేయగలదా అన్నదే అంతు చిక్కని ప్రశ్న. ఏదో మహాసభలు నిర్వహించేశాం, ఒక నాయకత్వాన్ని, దాని కింద ఓ కమిటీని ఎన్నుకున్నాం అన్నట్టుగా తంతు ముగించేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు కేరళలో అధికారంలో ఉంది కాబట్టే అక్కడి నుంచే నాయకత్వాన్ని సైతం ఎన్నుకున్నారనేవారు లేకపోలేదు. అంతకుముందు కేరళ నుంచి ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాల్ సిపిఎంకు నాయకత్వం వహించారు. ఆ తర్వాత బేబీకే ఆ ఛాన్స్ వచ్చింది. పరిస్థితి చూస్తుంటే లెఫ్ట్ కథ ముగిసినట్టేనా అనే అనుమానం రాకమానదు. ఒకప్పుడు ఉద్యమాలకు జీవం పోసిన పార్టీ మళ్లీ జీవం పోసుకుంటుందా అన్నది డౌటే. ఒకనాడు మహనీయుల నీడలో ఎదిగిన పార్టీ ఆ స్థాయిలో భవిష్యత్ నాయకులను తయారు చేసుకోలేకపోయిందనేది మాత్రం కఠిన వాస్తవం. ఇప్పుడున్న నాయకులకు గుర్తింపు లేదనడం కంటే ఆ స్థాయి నాయకులను పార్టీ సరైన సమయంలో గుర్తించలేదనే వాదనుంది. అయితే ఈ వాదనను కరడుగట్టిన కామ్రేడ్స్ ఒప్పుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి గాని ఇప్పటికీ ప్రపంచంలో 25% జనాభాను పాలిస్తున్నది సోషలిజమే అని అంతులేని విశ్వాసాన్ని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా కమ్యూనిస్టులు కాలం కలిసొస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పుకొస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారని కామ్రేడ్స్ మళ్లీ ప్రజా ఉద్యమాలు నిర్మించగలరా, ఎర్ర జెండాకు పూర్వ వైభవం తేగలరా అనేది పెద్ద సంశయమనే చెప్పాలి. మరి చరిత్రలో కలిసిపోతారా, కొత్తగా చరిత్రను తిరగరాస్తారా అనేది కూడా ఆ కాలమే నిర్ణయించాలి.